గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు పటాపురం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. సో దీంట్లో కొంచెం మహిళా పోలీస్ సంబంధించిన ఇష్యూస్, అదేవిధంగా స్టేషన్లో బీట్స్ సర్వింగ్, అదేవిధంగా ఇప్పుడు ఈ ట్రాఫిక్ సంబంధించిన ఇష్యూస్ ఇదన్నీ కూడా ఒకసారి డిస్కషన్ చేయడం జరిగింది. దాని మేరకు ఈరోజు పటాపురం పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఇక్కడ మనకి A+ రౌడీ షీటర్స్ చూసామంటే దాదాపు అరౌండ్ 13 to 14 ఉన్నారు. ప్రయారిటీ వైజ్ A+ అండ్ A కలిపి 13 to 14 ఉన్నారు. మనకి B, C అన్నీ కలిపి దాదాపు ఒక 30 to 35 వరకు పటాపురంలో ఉన్నారు. సో వాళ్ళ దాంట్లో మనం PD యాక్ట్ పరంగా కూడా ఒకరిని సెలెక్ట్ చేసి ట్రై చేస్తున్నాము. లేదు 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 అలా అంటే ఇప్పుడు అట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో అలాంటి ఏం లేదు. యాక్చువల్లీ అందరు కూడా ఉంటారు. మేబీ నెక్స్ట్ ఇయర్ తర్వాత 2-3 తొలగించడానికి స్కోప్ ఉన్నాయి. సింగయ్య భార్య ఈరోజు ఒక ఎలిగేషన్ తీసుకొచ్చింది సార్, నా భర్త మృతి మీద అనుమానాలు ఉన్నాయి అని ఒక ఎలిగేషన్ వచ్చింది సార్. ఈ కేసులో మనం ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తులు చేస్తున్నాము. దీంట్లో ఈ సంఘటనల్లో మనం కొన్ని వీడియో ఫుటేజ్లు, అదేవిధంగా డ్రోన్ ఇమేజెస్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అది మనం ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించడం జరిగింది. యాక్చువల్లీ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్లో కూడా మార్ఫింగ్ కానీ ఎడిటింగ్ కానీ లేనట్టు మనకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా మన రైట్ సైడ్ చెస్ట్లో లాసరేషన్, అదేవిధంగా రిబ్స్ ఫ్రాక్చర్ వల్ల లంగ్స్లో రిబ్స్ గుద్దుకున్న తర్వాత ఈవెన్ బ్లడ్ ఊజింగ్ అవుట్ కూడా లంగ్స్లో అయిందన్నది ఓపెన్ చేసినప్పుడు తెలిసింది. అదేవిధంగా లివర్లో కూడా లాసరేషన్ ఉన్నట్టు మనకి రిపోర్ట్స్ క్లియర్గా రావడం జరిగింది. అది కాకుండా ఈ పర్టికులర్ కేసుల్లో కంప్లైనెంట్కి కానీ అందరికీ కానీ అష్యూరెన్స్ మన పోలీస్ తరపు నుంచి ఏమి ఇస్తున్నామంటే ప్రతి ఒక్క ఎవిడెన్సెస్ని కూడా ఫిజికల్ ఎవిడెన్స్గా ఉండొచ్చు, విట్నెసెస్గా ఉండొచ్చు, టెక్నికల్ ఎవిడెన్సెస్గా ఉండొచ్చు, చాలా క్షుణ్ణంగా పరిశీలించి బెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ మనం కోర్టులో ఆనరబుల్ కోర్టులో ఛార్జ్షీట్ వేయడం అనేది జరుగుతుంది. సార్ ఇంకొకటి సార్, కొంతమంది టీడీపీ నేతలు బెదిరించారు అని చెప్తున్నారు. మీ దర్యాప్తులు అదేమన్నా మీరు చెప్పారా సార్? అంటే నా దర్యాప్తుల వరకు అలాంటి ఏమీ రావట్లేదు. సో వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా కొన్ని రికార్డ్ చేయడం జరిగింది. మనం స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినప్పుడు అలాంటి ఏమి విషయాలు మాట్లాడలేదు. పోలీస్ 30 యాక్ట్ ఇప్పుడు IPC CRPCలో చేంజెస్ ఆల్రెడీ వచ్చింది. పోలీస్ 30 యాక్ట్ అనేది ఇప్పుడు వరకు చేంజెస్ రావట్లేదు. చేంజెస్ రావడం వరకు కూడా మనం పోలీస్ 30 యాక్టే ఫాలో చేస్తాము. సో మనకి 144 CRPC తర్వాత ఈ క్రౌడ్ కంట్రోల్ కానీ అన్నిటికీ మనం పోలీస్ 30 యాక్టే వాడతాం కాబట్టి అది సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ లెవెల్లో ప్రకటన చేస్తారు. ఎవ్రీ మంత్ కూడా అంటే కొంతమందికి డౌట్ ఉంది అంటే ఇప్పుడు ఉందా లేదా అన్నది. ఎవ్రీ మంత్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఫ్రెష్గా ప్రకటన చేస్తుంటారు. అంటే మనకి వాళ్ళు కంప్లైంట్ మన హాస్పిటల్ అనే క్లియర్గా ఇచ్చారు. ఇప్పుడు అందరు కూడా ఉన్నారు అక్కడ. వాళ్ళు ఏమి కంప్లైంట్ ఇచ్చామో అది తీసుకున్నాం. లేకపోతే వాళ్ళు సైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సైన్ కూడా వాళ్ళు చేస్తారు. ఒకవేళ అబ్జెక్షన్ ఉందంటే సైన్ చేసి ఉండకపోవచ్చు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకే మనము కేసుని రిజిస్టర్ చేసాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.